క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మందరమును ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము తంత్రీతిగా ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచన ప్రారంభము. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండుట నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యములను మనకు తెలియచేస్తూ ఉన్నారు. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మనముగా సిద్ధపరచుకొని పరిశుద్ధతలో నుంచి అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశించాలని ఆత్మదేవుడు ఇదనాన మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యములను తద్రీతిగా మనము ధ్యానిస్తూ వస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో పౌలు భక్తుడు ఒక మాటని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. తనైతే అనేకమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నాడు, శారీరక బలహీనతల్లో ఉన్నాడు. అయితే తన యొక్క ఈ లోకరీతిగా తనకున్నటువంటి ప్రతి బలహీన పరిస్థితులు కూడా తెలియచేస్తున్నాడు. వాటన్నిటినీ ఆయన మనస్సులో ఉంచుకొని ఆయన చెప్పిన మాట ఏంటంటే, ముళ్ళు అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ గ్రంథంలో రాయించినట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాస జీవితంలో ముళ్ళు అనే ఒక పదము ఉంది, చూశారు. అనేకములైనటువంటి ఆత్మీయతతో కూడినటువంటి శక్తిని కలుగ చేయటానికి ఆ యొక్క పదాన్ని విశ్వాస జీవితానికి వాడినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ముళ్ళును ఆయన చెప్తూ ఏమన్నాడంటే, చూడండి, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. విశ్వాస జీవితంలో మనకి ఇలాంటి ముళ్ళు చాలా ఉంటాయి. క్రీస్తు నిమిత్తము జీవించే వారికి, క్రీస్తుని యేసు క్రీస్తు ప్రభులు వారిని రక్షకుడిగా అంగీకరించిన వారికి ఈ జీవితము కరెక్ట్ గా జరుగుతూ ఉంటుంది ఈ రీతిగా. కాబట్టి మనము ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ముళ్ళు అనే ఒక పదాన్ని నువ్వు గుర్తించుకోవాలి.
ఆ ముళ్ళుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలను ఈ దినాన మనతో మాట్లాడుతూ మన జీవితాన్ని భద్రపరచడానికి, స్థిరపరచడానికి దేవుడు తెలియజేసిన స్థితిని మనం చూస్తున్నాం. థర్డ్ ఇంగ్లీష్ లో దాన్ని కర్స్ అనే మాటని శాపము. ఆ రీతిగా ముళ్ళుని మొట్టమొదటిగా మనము పరిశుద్ధ గ్రంథంలో జెనసిస్ లో చూస్తాం. ఆ మాటని ఎందుకు ముళ్ళుకి అంత ప్రాధాన్యత వచ్చిందో మనము తెలుసుకోవాలని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నాకును నీకును తెలియజేసిన స్థితిని మనం గమనించబద్దులమవుతున్నాం. 18వ వచనము 3వ అధ్యాయము ఆది కాండము. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపించును. ప్రయాసము గురించి దేవుడు చెబుతున్నాడు. ముండ్ల ఏ రీతిగా నీ జీవితంలో ఫలించే స్థితిని నీకుంటుంది. అయితే నువ్వు ఫలించాలి అంటే ముండ్లు అనే స్థితి ఉంటుంది నీ యొక్క పంటలో. ఆ ముండ్లను తీసివేసి నీవు పంటను పండించే శ్రమ పడే స్థితి ఉంది అని అంటున్నాడు. కాబట్టి ముండ్లు అనే ఒక పదాన్ని మనం చూసినప్పుడు నీవు శ్రమ పడాలి, శ్రమ పడిన తర్వాత ఫలితాన్ని పొందాలి, పంటను పొందాలి అని వ్యవసాయదారుడికి తెలియజేసిన మాటని విశ్వాస జీవితంలో మనకు కూడా దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆదిలో మానవుడు చేసినటువంటి తప్పిదమును బట్టి ఈ యొక్క శాపము మనకు వచ్చింది. ముండ్లు అనే శాపాన్ని మనం సంపాదించుకున్నాం. ముండ్లు అనేవి శ్రమకు గుర్తుగా ఉంటున్నాయి. ముండ్లు అనే ఇబ్బందికి గుర్తుగా ఉంటున్నాయి. ముండ్లు అనే శోధనకు గుర్తుగా ఉంటున్నాయి. ముండ్లు అనే నీ యొక్క వేదనకు, నీ శ్రమలకు గుర్తుగా ఉంటున్నాయి. కాబట్టి ఆ శ్రమ, వేదన ఇవన్నీ కూడాను నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఆ ముండ్లు అనే పదాన్ని ఉపయోగించి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి అనేకమైనటువంటి సత్యాలను తెలియజేస్తున్నాడు. నీ యొక్క పాత జీవితాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఇంకా బలపరచబడాలంటే తద్రీతిగా ముళ్ళుని గురించి దేవాతి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదివినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 15:19లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయును, సోమరి మార్గము ముళ్ళ కంచే. సోమరి మార్గము ముళ్ళ కంచే. కాబట్టి సోమరితనము అనేది దేవాతి దేవుడు తెలియజేశాడు. నువ్వు శ్రమ పడాలి, చెమట వచ్చాలి, నీ యొక్క నొసటి నుండి చెమట కారాలి అని చెప్పిన మాటను మనం గుర్తించుకోవాలి. స్వెట్ ఆన్ ది ఫోర్ హెడ్. కాబట్టి ఆ స్థితిని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు సోమరిగా ఉండవద్దు, నీ యొక్క చేతిలో ముళ్ళుంటుని నువ్వు గుర్తించుకోవాలంటాడు నీ మార్గములు. అదే రీతిగా యథార్థవంతుల త్రోవ రాజ మార్గము. సోమరి యథార్థవంతుడు అనగా సోమరి యథార్థవంతుడు కాదనమాట. దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు అన్నమాట. అబద్ధీకుడు అనగా తను చేయవలసిన పనిని తను చేయనటువంటి వాడు. అతని మార్గము ముళ్ళ కంచుతో పోలుస్తున్నాడు దేవాతి దేవుడు. నీతిమంతుని మార్గాన్ని ఏ రీతిగా చెప్తున్నాడు? రాజ మార్గం అంటున్నాడు. కాబట్టి మరి ఒక మాటని ఆయన తెలియజేస్తున్నాడు. 26:9 సామెతల్లో మరొక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మూర్ఖుల నోట సామెత, మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. మనం అనుకుంటాం మత్తుగా ఆనందిస్తున్నాడు వాడు అనుకుంటాం. చేతిలో ముళ్ళు పెట్టుకొని గుచ్చుకున్నట్టు ఉంటుందంట మత్తుగని వానికి. అనగా తన యొక్క శారీరకముగా బలహీనుడైపోతున్నాడు. తన జీవితాన్ని బలహీన స్థితిలోకి తీసుకుని వెళ్తున్నాడు. తను చేయవలసినటువంటి కష్టాన్ని తను మర్చిపోయి మత్తుడైపోయి
అటువంటి శాపాన్ని పొందిన వాడిగా ఉంటున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. అదే ముళ్ళుని దేవాతి దేవుడు కీర్తనాకారుడి ద్వారా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 58:9 ఈ సత్యాన్ని మనకు తెలియజేసిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. మీ కొండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే. ముండ్లతో వంట వండుతారు, ఫైర్వుడ్. ఇవాళ గ్యాస్ స్టవ్లు వచ్చినాయి. అవి ఎంతో స్పీడ్గా వేడిగా అత్యంత వేడిగా ఉంటాయి. ముళ్ళ కంచెల వలన అదేం చేస్తారంటే ఫ్యూయల్గా వాడతారు. ఫ్యూయల్గా వాడినప్పుడు వంట వండుతారు, భోజనం చేస్తారు. అయితే నీ యొక్క ఫ్యూయల్ అంత త్వరితముగా ఉండే వంట అయినా నువ్వు అంత వేడిమని నీవు కలిగజేసి ముళ్ళతో వండుకున్నప్పటికీ అది నీ కాకుండా కూడా చేస్తానంటున్నాడు దేవాతి దేవుడు. ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ టు ది ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య దగ్గరికి నీతియుక్తంగా రానప్పుడు ఆ రీతిగా జరుగుతుందని మనము గ్రహించబద్ధులం అవుతున్నాం. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో ఆయన మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. బలహీనతలు. ముళ్ళు నీ బలహీనతలతో నువ్వు ఉంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయనను ప్రార్థించటానికి పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షంగా ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నీ బలహీనతల్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆ యొక్క ముళ్ళుగా ఉన్నటువంటి శ్రమల్లో నువ్వు దేవుని ప్రార్థించేవాడిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ తరపున ప్రార్థించి తండ్రి అయిన దేవునికి యేసయ్య ద్వారా విజ్ఞాపనకర్త ద్వారా తెలియజేసేవాడిగా ఉంటున్నాడని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. 2 కొరింథీ 4:17 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహాభారమును కలిగి చేయుచున్నది. ఏలగిన అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి శ్రమలు కలిగినప్పుడు, ముళ్ళు అనే పరిస్థితులు నీకున్నప్పుడు నీవు ఇంకను అదృశ్యమైనటువంటి వాటిని నిత్య జీవమునకు వెళ్ళటానికి వీలైనటువంటి శ్రమలు పొంది నువ్వు ఆ ముళ్ళు నుంచి బయటకు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని చూస్తూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదివినప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియూ తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. యేసయ్యను గురించి చెప్తున్నాడు. బలహీనతలు, ముళ్ళుని ఈక్వల్ టు బలహీనత అని పెట్టుకోండి. ముళ్ళుని బలహీనతగా పెట్టుకోండి. అప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలోనికి రావటానికి ఇంకా ఎక్కువ నువ్వు శ్రమపడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 7:28 ఆయన మాట్లాడుతున్న మాట, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించను, కానీ ధర్మశాస్త్రము తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారు నియమించను కనుక ఆయన ప్రధాన యాజకులను మొదట సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరం కలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. బలహీనతలు, నీ బలహీనతల కొరకు, నీ ముళ్ళు కొరకు ఆయన ముళ్ళ కిరీటాన్ని దాల్చుకున్నాడు. ఆయన వహించాడు. ఆయన వహించి నీకు రక్షణ ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డవాడిగా ఉంటున్నాడని
పరిశుద్ధాత్మ దేవుడి ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలను మనం చూసినప్పుడు 2 కొరింథీ 11:24 మనం ఎప్పుడు చదువుకునే మాటే, ఒకసారి గుర్తుకుంటుందా చదువుకున్న మాటలోనే ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకుంటున్నాం. 2 కొరింథీ 11లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 24వ వచనము, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని 200, 5 4 20, 200, 4 తీసేసేయండి, 196 దెబ్బలు, కొరడా దెబ్బలు. బలహీనతల యందు ఆయన దేవుడు తనకి బలాన్ని ఇచ్చాడు. కాబట్టి నీకును ఆయన బలహీనతల యందు బలాన్ని ఇచ్చే దేవుడే నువ్వు గుర్తించి నీ ఆత్మీయతను బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూడబద్దులమవుతున్నాం. 30వ వచనం అదే అధ్యాయంలో, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గురించి అతిశయపడదను. మనం బలహీనతలు, నీకు ముళ్ళలాంటి జీవితం నీలో ఉంటే, ఈ దినాల్లో అలాంటి జీవితాలే మనకి, ఈ దినాల్లో అలాంటి జీవితాలే, నువ్వు అందులో బలహీనతల్లో నువ్వు ఇంకా ఆనందించు, దేవునికి అతి సమీపమవు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముళ్ళు అనే పదం ద్వారా తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నీ కొరకు జాన్లో యోహాను సువార్త 19వ అధ్యాయంలో చెప్తాడు, 2:5లో చూస్తే మనము ఆయన ముండ్ల కిరీటమును ధరించెను. యెషయా భక్తుడు కూడా తెలియజేస్తాడు. ఆయన ఏం తెలియజేస్తాడంటే ఆయన మోబును అప్పగించెను, ఆయన ముఖమును అప్పగించెను, ఆయన ఎంట్రుకలు పెరుకుటకు ఆయన తలను అప్పగించెను, శిరస్సును ముళ్ళ కిరీటము ధరించుటకు. ఆ రీతిగా దేవాతి దేవుడు నీ కొరకు చేసినటువంటి ఆ ముండ్ల బలహీనతల్లో ఆయన ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా తొడకక నీకు ఇచ్చినట్టుగా మా దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. నీ యొక్క పాత జీవితాన్ని గురించి, నీ నీతి జీవితం గురించి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాత జీవితం మారిందా లేదా అని తెలుసుకోవాలి. నీకు ముళ్ళు అనే శ్రమలు బలహీనతలు వచ్చినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదివినప్పుడు, ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. నీవు సిలువ వేయబడాలి. ఆ ముళ్ళు అనే బలహీనత శ్రమలు నీకు వచ్చినప్పుడు నువ్వు ప్రాచీన స్వభావాన్ని వదిలేయాలని, లేక నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు మెరుగైన జీవితంలో నువ్వు ప్రవేశించడానికి నువ్వు ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనం గమనిస్తూ వస్తున్నాం. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని జీవించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించినప్పుడు గలేషియన్స్ లో ఉన్న ఒక పదాన్ని చదువుకుంటున్నాం. 6వ అధ్యాయము 14వ వచనంలో గలతీయులకు రాసిన పత్రికలో ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరము కాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నామో పౌలు భక్తుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారి సిలువని గురించి చెప్తూ, దానిలోనే నేను అతిశయపడుతున్నాను, లోకాన్ని, ఆ యొక్క బలహీనతను, ఆ శాపాన్ని సిలువ వేసుకున్నాను అంటున్నాడు. కాబట్టి ఆ లోకం అనే ముళ్ళుని నువ్వు తీసివేయాలి. ఆ ముళ్ళులో నుంచి నువ్వు బయటకు వచ్చి దేవునితో జీవించడానికి నువ్వు పరిశుద్ధపరచబడిన వాడిగా ఉండాలని ఆత్మదేవుడి ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనం గమనించబద్దులమవుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మరొక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనము, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. నువ్వు తప్పిపోకూడదు, మరలా నువ్వు నూతన పరచబడలేవు అంటున్నాడు ఆత్మదేవుడు. నువ్వు దేవుని యందు సిలువ యందు తప్ప దేని యందు నువ్వు అతిశయపడొద్దని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దులమవుతున్నాం. తద్రీతిగా ఆ ముళ్ళు అనే స్థితిని మనం గ్రహించినప్పుడు 2 కొరింథీయులో చెబుతాడు,
ముల్లుని నా యొక్క శరీరంలోని పెట్టాడు దేవాతి దేవుడు అని 2 కొరింథీయులు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మీయ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు ఏది వచ్చినా కూడాను అవి నీ బలహీనతలోనికి, పరిస్థితుల్లోనికి నువ్వు చేరక దేవుని యందు అతిశయించి ఆయన కృపను పొందాలని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఆ కిరీటమును, నిత్య జీవం అనే కిరీటాన్ని సంపాదించుకోవడానికి నువ్వు సిద్ధపరచబడాలని ఆత్మదేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. 2 తిమోతి 2:5 ఏమంటున్నాడు చూద్దాం. 2 తిమోతి 2:5 ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. 2:5 మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. శ్రమలలోని పోరాడి నువ్వు ఆ కిరీటాన్ని సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. 2 తిమోతి 4:8 కూడా ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. దేవుడు తెలియచేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ శ్రమలు, ఇబ్బందులు, కష్టములు, రోగముల్లో నుంచి నువ్వు బయటకు వస్తావో అది ముళ్ళుగా నువ్వు అనుకోకుండా అది నీ దేవునితో పోరాడే ఒక స్థితికి ఒక మార్గమై ఉంటుందని నువ్వు గ్రహించినప్పుడు నీకు నీతి కిరీటం దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దులమవుతున్నాం. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి, మహోన్నతమైన మహాదేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. జకరియా 6:11 ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. జకరియా గ్రంథము 6:11 ఈ ఆత్మదేవుడు మాట్లాడిన మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. జకరియా 6:11 ఈ సత్యాన్ని లెక్కించబడి ఉన్నది. 6:11 హల్లెలూయా. వారి నడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకులను యెహోయాజరు కుమారుడైన యెహోవా తల మీద ఉంచి. దేవాతి దేవుడు కిరీటం అంటే రాజుకి, యాజకులకి, విశ్వాసులకి కిరీటాన్ని పెడతాడు. ఆ కిరీటాన్ని పొందటానికి ముళ్ళుని, శాపగ్రస్తమైన ముళ్ళుని నువ్వేం చేయాలంటే ఆశ్చర్యకరమైనటువంటి జీవితానికి మలుచుకోవాలని దేవాతి దేవుడు తన శిలువ మీద ఆ యొక్క ముళ్ళ కిరీటమును ధరించుకొని నీకు నాకు రక్షణార్థమైన జ్ఞానం ఇచ్చాడని మేము గ్రహించాలి. అటువంటి మహిమాన్వితమైనటువంటి స్థితిలోనికి వెళ్ళటానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసినవి, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారమును అనుగ్రహించితివి. దేవాతి దేవుని యొక్క అధికారాన్ని నీకు ఇచ్చేస్తున్నాడు. నువ్వు అటువంటి ముళ్ళు అనే జీవితాలు నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు దేవుడు కృపను ఇచ్చాడని నువ్వు గ్రహించలేకపోతున్నావు. అందులో బలాన్ని పొందాలని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈ దినాల్లో మనమందరము అదే స్థితిలో ఉన్నాం. దానిలో నుంచి మనం బయటకు రావాలంటే దేవునికి అత్యంత సమీపమయ్యే విశ్వాసాలుగా మనం సిద్ధపరచబడాలి. ఆ రీతిగా మనం బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. రెవల్యూషన్ 2:10 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణమునకు నమ్మకముగా ఉండము, నేను జీవ కిరీటం ఇచ్చెదను. శ్రమలు పడు, దేవుడితో జీవ కిరీటాన్ని పొందటానికి నువ్వు సిద్ధపడు. దేవుడిని ఆశీర్వాదకరంగా మారుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. తద్రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని ముళ్ళు అనే శ్రమలు నీ జీవితంలో వచ్చినప్పుడు ఏ మాత్రము తొడకక బెణకక దేవుని యందు విశ్వాసత నీతిలో స్థిరపరచబడి నీ పరిశుద్ధతను కొనసాగించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీ కొరకు ఆయన
నీ శ్రమల కొరకు, నీ రక్షణ కొరకు ఆయన ఏం చేశారంటే ముండ్ల కిరీటాన్ని ధరించాడని గుర్తించుకొని నీ విశ్వాసాన్ని, నీతిని కొనసాగించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకొందుము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఇతని ఉదయకాల సమయంలోనైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ముళ్ళు, తోడ్ నైనా, బలహీనతలు, శ్రమలు, ఇబ్బందులు, రోగములకు నైనా సూచనగా ఉన్నది. నైనా తద్రీతిగా మేము ఇంకను బలపరచబడి నీ యందు కృపను పొంది నీ యొక్క ఆత్మీయతను సిద్ధపరచుకొని నిత్య జీవం అనే కిరీటాన్ని పొందటానికి మమ్మల్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మా నిమిత్తమునైనా అట్టి కిరీటం ఇవ్వటానికి మీరు ముండ్ల కిరీటమును దాచుకున్న వాడిగా ఉంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన విధానానికి కృతజ్ఞతాభివందనములు. అయినా త్రియేక దేవుని మందిరమును విశ్వాసులను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోని సమస్యల నుంచి విడుదల చేయండి నాయనా. నేను మీరు గొప్ప దేవుడు. తండ్రికి తల్లిదండ్రులకును బిడ్డలకును తల్లిదండ్రులు భర్తకును భార్యకును శాంతిని సమాధానాన్ని దాయించండి స్వామి. అదే రీతిగా కుటుంబంలో ప్రతి ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల చేయండి అయినా. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానం, వివేకం దాయించేయండి అయినా. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన చదువును బట్టి, జ్ఞానమును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరచబడను గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు నా బిడ్డలందరికీ అనుగ్రహించబడను గాక. ఆత్మదేవా, అనేక దినములుగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క ఆశ్చర్యకరమైన ఈవులను మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. వృద్ధులనైనా, భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆదరణ దయచేయండి, ప్రార్థనా జీవితమును దయచేయండి. అదే రీతిగానైనా నీ యందు భయభక్తులు కలిగి జీవించే యోగ్యకరమైన స్వస్థతలు అనుగ్రహించండి. వారి బిడ్డలనైనా అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళారు. కరోనా దినముల్లో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, ఫ్రాన్స్ దేశం, రష్యా దేశం, జపాన్ దేశం, ఇటలీ దేశం, చైనా దేశం, అనేక దేశాల్లో బిడ్డలందరూ ఉద్యోగాలకని వెళ్ళారు. వారికి నేను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. క్షేమమైన సమాచారం తల్లిదండ్రులకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆయన చిన్న పనులు చేస్తున్న వారిని ఆర్థిక స్తోమతకులకు చేయండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూరంతలు వెళ్తాము దయచేయండి. ఉద్యోగములు చేస్తున్న వారు కరోనా దినాల్లో అటు ఇటు తిరుగుతున్నారు. మీ కృపలో భద్రపరిచి ఆత్మశక్తితో నింపడనైనా. మీ ఆత్మ కార్యములు జరిగించి మీరు మాత్రమే మహిమపరచబడను గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించి మీరే నా దేవుడని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడను గాక. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించబడను గాక. అదే రీతిగానైనా అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకములు దయచేసి పరిపాలన సౌలభ్యం అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. త్రియేక దేవుని మందిరమును, మందిర పరిచర్యను, విశ్వాసులను మీరు ఆశీర్వదకరంగా మార్చుకొని కృపలో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న జూమ్ ఆరాధనను కూడా మీరు ఆశీర్వదకరంగా మార్చడనైనా. ఆదివారం జరుగుతున్న ఆరాధన ఆత్మతో నింపినైనా, ఉద్యమంతో మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభువు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చేయండి. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనుడి తేక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇదిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుని విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, త్రియేక దేవుని మందిరమును, మందిర పరిచర్యను ఉజ్జీవముతో నింపిన దేవుడు, ప్రతి మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న ఆరాధన ఆశీర్వాదకరముగా మార్చిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడనుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Thank you. God bless you. Have a nice day.
శాశ్వతమైనది నీవు నాయన చూపినా